మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును మనము చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపును ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, చదివిన వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. ఆ యొక్క వాక్యమును మన యొక్క హృదయంలో మనము తలపోసుకుంటూ వాక్యానుసారముగా మనము జీవించడానికి ప్రయత్నం చేయవలసిన వారుగా ఉన్నారని ప్రేమతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్కడ రాయబడినటువంటి ఒక మాటను మనము ధ్యానం చేస్తున్నాం. ఇదిగో తలుపుని ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే దేవుడు తెరచిన తలుపులు. దేవుడు తెరచిన తలుపులు. ఒక్కసారి దేవుడు తన యొక్క ద్వారములను తెరిస్తే ఎవడు కూడా వాటిని మూయజాలడు. ఒకసారి దేవుడు మూసినాడా ఎవరు కూడా దానిని తెరిచే ప్రయత్నాన్ని చేయలేరు. ఉదాహరణకు మనకు తెలుసు, నోవాహు కాలంలో ఆ జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా ఓడ లోపలికి ప్రవేశించండి అని చెప్పినప్పుడు దేవుడే దాని యొక్క ద్వారములను తెరిచాడు. ఎవరు తీయగలిగారు? ఎవరు కూడా తీయలేకపోయారు. అలాగనే మీకాలు గర్భాన్ని దేవుడు మూసివేశాడు. ఎవరు తెరవగలిగినాడు? ఎవరు కూడా తెరవలేదు. సో కాబట్టి దేవుడు తెరిచాడా? ఎవరు కూడా మూయలేడు. దేవుడు మూసినాడా? ఎవరు కూడా దానిని తెరవలేడు. ఎందుకంటే దేవుడు ఏది చేయాలనుకున్నా తన చిత్త ప్రకారముగా ఆయన జరిగించేటువంటి దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు ఎవరు కూడా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఆపలేరు, అడ్డు వేయలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించకూడదు అనుకుంటే మరి ఎక్కడి నుంచి కూడా సహాయము రాదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన తలుపులు తెరిచాడు. సో కాబట్టి మనము లోపలికి రావాల్సిన వారిగా ఉన్నాం. అంతే కదండి. ఆయన ఆ మాట, ఇదిగో తలుపుని ఎదుట తీసియించి ఉన్నాను అని అన్నాడు అని అంటే అర్థం ఏమిటంటే నువ్వు లోపలికి రా అని అర్థం. అంతే కదా. మరి దేవుడు తలుపులు తెరిచినప్పుడు మనము లోపలికి రాకపోతే అది చాలా ప్రమాదం. ఆయన తెరిచి నిన్ను ఆహ్వానించినప్పుడు మనము తప్పకుండా లోపలికి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. లోపలికి వెళితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటో, బయట ఉంటే మనకు కలిగే ప్రమాదం ఏమిటో ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరి ఎదుట కూడా ఆనాడు దేవుడు ఆ వాక్యమును రాస్తూ ఫిలదెల్ఫియా సంఘము కొరకు అక్కడ రాస్తూ, నీ ఎదుట నేను తలుపులు తెరిచాను, నువ్వు లోపలికి రా. లోపలికి వస్తే ప్రయోజనం ఉంది, బయట ఉంటే ప్రమాదము ఉంది. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో, ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. నువ్వు లోపలికి ప్రవేశించావా, నీకు క్షేమము ఉంటుంది. ఒకవేళ నువ్వు బయటే ఉండిపోతే నీకు క్షామము. క్షేమం అంటే సమృద్ధి, సంతోషము ఇవన్నీ ఉంటాయి. క్షామము అంటే కరువు. అంటే బయట ఉంటే నీకు ప్రమాదముతో పాటు కరువులు, శ్రమలు ఉన్నాయి. నీవు లోపలికి వస్తే ప్రయోజనం ఉంది, అలాగే క్షేమము కూడా ఉంది. నీకు క్షేమము కావాలా, క్షామము కావాలా? నీకు ప్రయోజనము కావాలా, లేక నీకు ప్రమాదము కావాలా? ఏది కావాలో నీవే నిర్ణయించుకో. ఈ బైబిల్ దేవుడు ఎప్పుడూ కూడా ఒకరిని బలవంతం చేసేవాడు కాదు. ఎవరిని బలవంతం చేసి నువ్వు నా దగ్గరికి రా, నువ్వు రావాలి, ఇది ఖర్చుతో
తప్పదు అనేటువంటి దేవుడు కాదు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన ఏమంటాడంటే జీవమును మరణమును నీ ఎదుట ఉందంటాడు ఆయన కదండి. జీవము మరణము రెండు నీ ఎదుటే ఉన్నాయి, నువ్వు ఎంపిక చేసుకో. మన దేవుడు ఎప్పుడు కూడా మనకు చాయిస్ ఇస్తాడు, అవకాశం ఇచ్చేటువంటి దేవుడు. బలవంతంగా ఏది రుద్దడు ఆయన. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మీ ఎదుట నేను తలుపులు తెరిచి ఉంచాను, దాన్ని ఎవడు కూడా మూసివేయ నేరడు, ఎవరికి ఆ రైట్స్ లేవు. కాబట్టి నేను ద్వారములు తెరిచాను లేక తలుపులు తెరిచాను కాబట్టి మీరు లోపలికి రండి, మీరు లోపలికి రండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అని అంటే ఆయన చాలా స్పష్టంగా అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును కదండి, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమని కూడా నాకు తెలుసు. నా వాక్యమును చక్కగా నువ్వు గైకొన్నావు, నా నామమును ఎరగనని నీవు అనలేదు. ఈరోజు మన సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమే అది నాకు తెలుసు, కానీ నీ వాక్యమును గైకున్నావు. మీరు వాక్యమును చాలా జాగ్రత్తగా వింటున్నారంటే అర్థం ఏమిటి చెప్పమంటారా? వాక్యానుసారంగా కూడా జీవిస్తున్నారని. అందుకే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నాను. మనం ఆయనకు నచ్చినాము కాబట్టే, మనము ఆయనకు ఇష్టలుగా ఉన్నాము కాబట్టే, ఆయన మనకి ఇచ్చిన వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాము కాబట్టి దేవుడు ఏమన్నాడు అయ్యానంటే, ఇదిగో నీ ఎదుట నేను తలుపులు తెరిచాను, నువ్వు లోపలికి ప్రవేశిస్తే నీకు క్షేమము. ఆ తలుపులు ఎవడు కూడా మూయనేరడు. ఎవడు మోస్తాడు చెప్పండి? ఒకవేళ మూసే ప్రయత్నం చేస్తే అపవాది మాత్రమే ట్రై చేస్తాడు, అంతే కదండి. అంటే దేవుడు ఏమన్నాడంటే దీన్ని ఎవ్వడో కూడా మూయనేరడు. మీరు వాక్యం వింటున్నారు, మీరు శక్తిలో కూడా చాలా తక్కువ, మీరు చదువుల్లో తక్కువ, అన్ని విషయాల్లో తక్కువే, కానీ మీరు వాక్యంను శ్రద్ధగా వింటున్నారు. నన్ను ఎరగను అని మీరు అనలేదు, నన్ను తెలుసుకున్నారు, నన్ను వెంబడిస్తున్నారు. కాబట్టి ఇదిగో నేను ద్వారమును తెరిచాను, మీరు లోపలికి రండి అని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు లోపలికి వస్తే నీవు ఒక్కడివే కాదు, నీ కుటుంబం అంతా కూడా లోపలికి రావాలి. నీవు లోపలికి వస్తే ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనాలు పొందుకుంటావు. ఒకవేళ లోపలికి రాకుండా నీవు వెలపల ఉండిపోతే ప్రమాదము పొంచి ఉంది, ఆ ప్రమాదములో మన కుటుంబాలు చిక్కుకుంటాయి. ఆయన అంటున్నాడు, మీరు లోపలికి రండి, లోపల క్షేమం ఉంది. ఈరోజు మనం ఒక్కలమే కాదండి ఆ క్షేమాన్ని అనుభవించేది, మన కుటుంబం అంతయో కూడా ఆ క్షేమాన్ని అనుభవించాలి. కాబట్టి కుటుంబములతో లోపలికి రండి, నువ్వు లోపలికి వస్తే క్షేమము, నువ్వు బయట ఉంటే క్షేమము అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు మన ఎదుట ఏ తలుపులు తెరిచాడు? తలుపులు తెరిచాడు, రైటే. ఏ తలుపులు ఆయన తీసుంచాడు మన ముందు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆయన తెరచిన తలుపు ఏమిటయ్యా అనంటే రక్షణ ద్వారము. ఏ ద్వారం అండి? డోర్ ఆఫ్ సాల్వేషన్. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో ఆ మాటను మనం చూడగలుగుతాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. చూడండి ఎంత చక్కని మాట. దేవుడు మన ఎదుట తెరిచినటువంటి ఆ తలుపు ఏమిటయ్యా అంటే అది రక్షణ ద్వారము, డోర్ ఆఫ్ సాల్వేషన్. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఆయన. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు ఏమి చేయబడును? రక్షించబడును. అంటే దేవుడు ఈ రోజు మన ఎదుట తెరచి ఉంచిన ద్వారం ఏమిటయ్యానంటే రక్షణ ద్వారమును తెరచి ఉంచాడు. అంటున్నాడు ఆయన, మీరు లోపలికి రండి, మీరు లోపలికి ప్రవేశించండి. మీరు ప్రవేశిస్తే మీరు రక్షించబడతారు. మీరు లోపలికి వస్తే ఏం చేయబడతారండి? రక్షించబడతారు. మరి బయట ఉంటే ఏం చేయబడతారు? భక్షించబడతారు. మీరు లోపలికి వస్తే
రక్షించబడతారు, లోపలికి రాకపోతే భక్షించబడతారు. అంటే ఎవరో అంటే ఆ ప్రమాదము ఉంది, ఆ ప్రమాదము ద్వారా నీవు భక్షించబడతావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, నీవు లోపలికి మీరు రండి, మీరు లోపలికి రండి. ఆయన రక్షణ ద్వారాన్ని మన ముందు తెరిచాడు. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మీరు నా గొర్రెలు అంటున్నాడు. అంటే ఆయన తనను కాపరిగా పోల్చుకొని మనందరినీ కూడా ఆయన గొర్రెలతో పోల్చాడు. గొర్రెకున్నటువంటి ఆ లక్షణం ఏమిటి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, అది మోగది, మాట్లాడుతుందండి, మాట్లాడలేదు, అరుస్తుంది కానీ అది మాట్లాడలేదు. అంత మాత్రమే కాదు, గొర్రె త్వరగా కృంగిపోయేటువంటి స్వభావం ఉంది గొర్రెకు. గొర్రెకి ఏముందండి? త్వరగా కృంగిపోయేటువంటి స్వభావం ఉంది. అది జ్ఞానం లేనిది. ఆ గొర్రెకి ఏం లేదు చెప్పండి? జ్ఞానం లేదు. అది త్వరగా కృంగిపోతుంది, అది మోగది. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంగమా, నడిపించేటువంటి కాపరు లేకపోతే అవి దారి తప్పి వెళ్ళిపోతాయి. అందుకే ఆయన కాపరితో పోల్చుకొని మనందరినీ కూడా ఆయన ఏం చేశాడయ్యా అని అంటే, మనలను గొర్రెలతో పోల్చి. అందుకే ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అనేటువంటి మంచి పేర్లు కలిగినటువంటి వాడు ఆయన. అందుకే ఈ రోజు మన ఎదుట ఆయన రక్షణ అనేటువంటి తలుపులు తెరిచి మనందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో, ఏ కుటుంబం అయితే లోపలికి ప్రవేశిస్తుందో ఆ కుటుంబం రక్షించబడుతుంది. ప్రవేశించకుండా బయట ఉంటే ఆ కుటుంబము లేక ఆ యొక్క వ్యక్తి భక్షించబడతాడు. ఇది చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతకీ బయట ఎవరున్నారండి మమ్మల్ని భక్షించడానికి అని మీరు అడగచ్చు. ఇప్పుడు మేము బయట ఉండిపోతే మమ్మల్ని ఎవరు భక్షిస్తారండి? మాకంటే భక్షకుడు ఎవరు లేరని మీరు అనుకోవచ్చేమో, కానీ మనల్ని భక్షించే వారు కూడా బయట ఉన్నారు. చూద్దామా? చూడండి ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునే ఉన్నాడు. బయట ఎవరున్నారట? దొంగ ఉన్నాడంటే బయట. నేను ఎవరు భక్షిస్తాడు ఇప్పుడు చెప్పండి? దొంగ. దొంగ అంటే దుష్టుడు. నీవు ఆ యొక్క గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు ఎవడటి వాడు? దొంగ. వాడు వచ్చి నిన్ను భక్షిస్తాడు. ఆ దుష్టుడు వచ్చి నిన్ను ఏం చేస్తాడట? భక్షిస్తాడు వాడు. కాబట్టి మీరు వెలపల ఉండద్దు, మీరు లోపలికి రండి. ఆ దొంగ వస్తే ఏం చేస్తాడు చెప్పండి? దొంగ ఏం చేస్తాడు అమ్మా? దొంగ ఏం చేస్తాడండి? దొంగతనం లేక దోచుకుంటాడు. మా దగ్గరే ఉన్నాయి పాస్టర్ గారు దోచుకోవడానికి మీరు అంటారా? మన దగ్గర చాలా ఉన్నాయి. మీ బీరువాలో పెట్టిన వాటి గురించి నేను మాట్లాడతా లేదండి. దొంగ మన దగ్గర ఏం దోచుకుంటాడు చెప్పమంటారా? దేవుని మీద మనకున్న ప్రేమను దోచుకుంటాడు, అంతే. ఆ దుష్టుడు వెలకున్నటువంటి ఆ దొంగ, ఆ దుష్టుడు మన దగ్గర దోచుకొని ఏంటంటే, నువ్వు పెట్టుకున్నటువంటి తుల ఉంగరాన్ని దోచుకోడు, నీ కాలుకున్నటువంటి బంగారపు పట్టీలు దోచుకోడు, నీ బంగారపు గాజులు వాడు దోచుకోడు. వాడికి అవసరం లేదు. వాడు దోచుకున్నది ఏమిటయ్యా అంటే, దేవుని మీద నీకున్న ప్రేమను దోచుకుంటాడు, నీ కుటుంబం ఉన్నటువంటి ఆనందాన్ని వాడు దోచుకుంటాడు, నీ కుటుంబములో లేకపోతే నీ సంఘములో నీ దేవునితో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సమాధానమును దోచుకుంటాడు. అంత మాత్రమే కాదు, మన కుటుంబాలు ఉన్నటువంటి ఐక్యతను కూడా వాడు ఏం చేస్తాడు చెప్పండి? దోచుకుంటాడు. దోచుకోవడమే కాదండి, వాడు దొంగ, దుష్టుడు. వాడు దుష్టుడు ఏం చేస్తాడంటే నరహత్య చేస్తాడండి. అంటే నీ ప్రేమను చంపేస్తాడు, నీలో ఉన్న ఆనందాన్ని చంపేస్తాడు, నీ సమాధానమును చంపేస్తాడు, నీ యొక్క ఐక్యతను కూడా ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుడు దొంగ చంపేస్తాడు. దోచుకోవడమే కాదండి, దోచుకొని చంపేస్తున్నటువంటి దొంగలు కూడా ఉన్నారు కదండి. మనం ఎన్నో న్యూస్లో చూస్తూ ఉంటాం. వారు దొంగతనానికి వచ్చినప్పుడు మొదట వారిని బంధిస్తున్నారు, వారి దగ్గర అన్ని దోచుకున్న వారిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఈరోజు నువ్వు లోపలికి వస్తే నువ్వు రక్షించబడతావు.
నువ్వు లోపలికి రాకపోతే నువ్వు బయట ఉంటే నువ్వు భక్షించబడతావు. బయట దొంగ ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ ప్రేమను, నీ సమాధానాన్ని, మీ యొక్క ఐక్యతను వాడు దోచుకొని మనల్ని చంపేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అంటూ ఉన్నాడు, మీ ఎదుట నేను తలుపులు తెరిచి ఉంచాను, రండి. ఇవే తలుపులో తెలుసా? రక్షణ తలుపులు, డోర్ ఆఫ్ సాల్వేషన్. మీరు లోపలికి రండి, రక్షించబడతారు. రాకపోతే మీరు రక్షించబడతారు. బయట ఇంకెవరున్నారండి అని మనం ఆలోచన చేస్తే అదే 10వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారు తనను. బయట మరొకరున్నారు, ఎవరయ్యారంటే అన్యుడు. అన్యుడు అని అంటే ఎవరు చెప్పండి? దేవుని ఎరగని వాడే అన్యుడు, దేవునిని ఎరగని వాడే అన్యుడు. ఇక్కడ అన్యుడు అనేటువంటి మాటకు బైబిల్ ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటయ్యా అని అంటే దుర్బోధకుడు. ఈరోజు చాలా మంది చూడండి, అన్యులు దేవుని. కాబట్టి ఈరోజు క్రైస్తవులు మనము ప్రియమైన వారులారా వెలపల ఉండడం చాలా ప్రమాదం. ఏమో నిజమే కదా అనుకుంటే మనం వెనకకి జారిపోయే ప్రమాదం ఉంది. వారు బైబిల్ని, దేవుని వాక్యాన్ని వారు వక్రీకరిస్తూ ఉన్నారు, దుర్బోధలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. యెహోవా విట్నెస్ కదండి చాలా మంది. ఇంకొక దుర్బోధ బ్రెన్హాం దుర్బోధ. అరే ఇవన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే మీరు వెలపల ఉండిపోతే సత్యవాక్యాన్ని మీరు కోల్పోతారండి. అది సత్యవాక్యాన్ని, నిజమైన వాక్యమును, నిజమైనటువంటి మాటలు, జీవవాక్యమును, సజీవమైనటువంటి దేవుని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే అంటూ ఉన్నాడు, ఇదిగో మీ ఎదుట నేను తలుపులు తెరిచాను కాబట్టి మీరు లోపలికి రండి. మీరు లోపలికి వస్తే రక్షించబడతారు, బయట ఉంటే భక్షించబడతారు. బయట దొంగ అనగా దుష్టుడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని దోచుకొని మిమ్మల్ని చంపేస్తాడు. బయట అన్యుడు ఉన్నాడు, వాడు దుర్బోధ చేస్తున్నాడు. ఆ యొక్క దుర్బోధను మీరు వింటే మీకు నేను ఇచ్చిన రక్షణను మీరు కోల్పోతారు, ఆనందాన్ని కోల్పోతారు, సంతోషాన్ని కోల్పోతారు, నిత్య జీవాన్ని మీరు కోల్పోతారు. ఆ గొప్ప దేవుణ్ణి, సృష్టికర్తని, సజీవటువంటి దేవుణ్ణి, మనకు సహాయం చేసేటువంటి దేవుని మీరు కోల్పోతారు. అంత మాత్రమే కాదు, మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు. మీరు లోపలికి రండి, ప్రయోజనం ఉంది. లోపలికి రండి, క్షేమం ఉంది. లోపలికి రండి, మీరు రక్షించబడతారు. బయట ప్రమాదం ఉంది, బయట క్షేమం ఉంది, బయట భక్షకుడు ఉన్నాడు. మీరు ఉండతే బయట. ఈరోజు ఎంతమంది లోపల ఉన్నారు చెప్పండి? ఎంతమంది బయట ఉన్నారు చెప్పండి? ఈరోజు నిజంగా మీరు ధన్యులు కాదా ఈ స్థలంలో కూర్చున్న వారు? రాగలిగి కూడా దేవుని సన్నిధికి రాకుండగా మన యొక్క వ్యక్తిగత అవసరాలకు మనం వెలపల ఉండి బయట ఉంటే ఈరోజు జీవవాక్యాన్ని కోల్పోయావు కదా. బయట ఎవరున్నారో నీకు తెలిసిందే. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు తెలిసింది, ఇక్కడ కూర్చున్న మనకు తెలిసింది బయట ఎవరున్నారో. కానీ బయట ఉన్న వారికి విషయము తెలియదు. వాడు దుష్టుని నోట్లో చిక్కుకున్నాడు. ఏదైనా కావచ్చండి, ఏదైనా కావచ్చు. కానీ దేవుని సన్నిధి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను మనము కోల్పోకూడదని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. మూడవదిగా బయట ఎవరు ఉన్నారో చూద్దామా. మరలా 10వ అధ్యాయము 12వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. బయట ఎవరున్నారయ్యా అని అంటే జీతగాడు ఉన్నాడు. ఈ జీతగాడు ఎవరు చెప్పమంటారా? సమర్పణ లేని సేవకులు. ఈరోజు చాలా మంది ఎక్కడ చూసినా పాస్టర్స్ ఎక్కువైపోయారు, సువార్తికులు ఎక్కువైపోయారు. నా దగ్గర కూడా చాలా మంది వచ్చి అయ్యగారు నేను సువార్త చేస్తున్నాను. ఎక్కడ చేస్తావు సువార్త? నాకేం చేస్తున్నావు సువార్త అంటే నాకు తెలుసని కాదు, నాకు తెలుసని నేను అనలేదు ఆ మాట. నువ్వు ఎక్కడ చేయాలి సువార్త చేస్తే? అన్యుల దగ్గర చెయ్యాలి, లేక దేవుని ఎరగిన వారికి చెయ్యాలి, లేక దేవుని ఎరిగి వెనకకు జారిపోయిన వారు ఉన్నారు వారికి చెయ్యి. దేవుని ఎరిగి దేవుళ్ళకి వచ్చి వెనకకు జారిపోయిన వారు ఉన్నారు. అంతంత మాత్రమే రహస్య క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి సువార్త చేయి. నాకు సువార్త చెప్తాను, నేనేం చేయను?
అలా నాకు తెలుసని కాదు, చక్కగా కూర్చున్నారు, ఇక్కడే కూర్చోబెట్టి నేను మాట్లాడాను. ట్రాక్స్ తెచ్చిన నేను కరపత్రాలు పంచుతున్నాను, ఏమంటే అయిపోయి అంటున్నాడు. ఆ కరపత్రాలు ఏమంటే అయిపోయి అన్నాడు. మరి నువ్వు దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు బైబిల్ ఒకటే సరిపోదుగా, నువ్వు కరపత్రాలు ఇవ్వాలిగా, లేక నీ సాక్ష్యాన్ని ఒక కరపత్ర రూపంలో నీవు ప్రొవైడ్ చేయాలిగా. ఇవేమీ లేకుండా వచ్చి పాస్టర్ గారు టీ ఉందండి, పాస్టర్ గారు మజ్జిగ ఉందండి అని అడిగారు. అప్పటికి ఏదో ఉంటే పాపం మా పాస్టర్ గారు పంపించారు, అది సమస్య కాదు. నేను ఎందుకు ఈ మాట సెలవిస్తా ఉన్నానంటే, ఈయనెవరు అంటే సమర్పణ లేనటువంటి సేవకులు. మంద మీద వారు బ్రతుకుతారు, మంద మీద బ్రతుకుతారు, వారికి అవసరం తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఇటువంటి వారితో చాలా ప్రమాదము ప్రియమైన వాళ్ళరా. జీతగాడనంటే సహవాసాల్లో పనిచేసే పాస్టర్ గారు అనుకోకుండా జీతగాడంటే. చాలా మందికి ఏంటంటే, చాలా మంది సేవకుల్ని నువ్వు జీతగాడు అంటున్నారు. సహవాసంలో పనిచేసే సేవకుడు జీతగాడు కరెక్టే, కానీ వాడు జీతగాడని కాదు అర్థం. సమర్పణ లేనటువంటి సేవకులు, మందని విడిచిపెట్టేటువంటి సేవకులు. నేను సేవకుల్ని, నేను పాస్టర్ గారిని, నేను బిషప్ని, నేను రెవరెండ్ని అని చెప్పుకొని ఊర్ల మీద తిరుగుతారు చూసారా. గమ్యం లేనటువంటి సేవకులు, మందలేనటువంటి సేవకులు, ఇటువంటి వారితో చాలా ప్రమాదం. ఏది సత్యవాక్యమో వారికి తెలియదు. ఏం తెలుసు? ఈరోజు నాకు చాలా మంది అటువంటి సేవకులు తెలుసు, నాకు ప్రియమైన వాళ్ళారా, నేను ఎరుగుతును. అందుకే మనము లోపలికి రావాలి. లోపలికి వస్తే ఇక్కడ మనకు ఎవరున్నారు చెప్పండి? మంచి కాపరి ఉన్నాడు, ప్రాణం పెట్టే కాపరి ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పుడు వదిలేసి పారిపోయే కాపరి కాదు, నిన్ను నన్ను రక్షించుకున్న కాపరి. నిన్ను నన్ను పిలిచినటువంటి కాపరి గొర్రెలను విడిచిపెట్టి పారిపోయేవాడు కాదు. తోడేలు వచ్చినప్పుడు, లేక సింహం వచ్చినప్పుడు, లేక ఎలుగుబట్టి వచ్చినప్పుడు మందని విడిచిపెట్టి పారిపోయే కాపరి కాదా కాపరి? నిన్ను నన్ను పిలిచిన కాపరి. ఆయన తన గొర్రెల కొరకు ప్రాణము ఇచ్చినటువంటి కాపరి, ప్రాణము పెట్టినటువంటి కాపరి. ఆ యొక్క సింహాన్ని, ఆ యొక్క తోడేలను, ఆ యొక్క ఎలుగుబట్టును ఎదుర్కొన్నటువంటి కాపరి ఆయన. ఆ కాపరి కొరకు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను మంచి కాపరిని, నేను ప్రాణము పెట్టేటువంటి కాపరిని, నేను జీతగాన్ని కాదు. ఆ సంగతి నాకు తెలుసు, నన్ను పంపిన నా తండ్రికి తెలుసు. నేను గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టలేదండి ఆయన. ఆ సిలువ పైన మన ప్రాణాలకు ఆయన ప్రాణం అడ్డు పెట్టలేదు. ఆయన తన ప్రాణము ఇచ్చినటువంటి దేవుడు. ఆ ప్రమాదము పొంచి ఉంది. ఆ దుష్టుడు ఉన్నాడు, అన్యుడున్నాడు, సమర్పలేని సేవకుడు ఉన్నాడు. వాడు ఎప్పుడు మృంగేద్దామా అని చూస్తున్నటువంటి సమయంలో ఆయన మనందరి కొరకు, మనందరినీ రక్షించుకోవడానికి, మనందరికి భద్రతనివ్వడానికి ఆయన కల్వరి సిలువపై తన యొక్క ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఆయన ప్రాణము పెట్టినటువంటి కాపరి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు అంటే ఉన్నాడు, ఇదిగో మీ ఎదుట నేను రక్షణ ద్వారములను తెరిచి ఉంచాను, మీరు లోపలికి రండి. మీరు లోపలికి వస్తే మీరు రక్షించబడతారు. అసలు రక్షించబడటం అంటే ఏంటండి? రక్షించబడటం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో ఇలాగ చెప్పబడింది. రక్షించబడడం అంటే 3 అనుభవాలు తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో 5వ అధ్యాయము చూడండి, ఇలాగ రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. 2వ వచనంలో కూడా, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అన్నాడు. అసలు రక్షించబడడం అంటే పౌలు గారు చెప్పినటువంటి మాటలో 3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి అనుభవం ఏమిటయ్యానంటే దేవునితో సమాధానము పొందుట. ఇది రక్షించబడుట అంటే దేవునితో సమాధానము పడుట. ఇరు వర్గాల మధ్య కూడా ఏమని చెప్పండి? శత్రుత్వం ఉంది, సమాధానము లేదు. ఉందంటారా సమాధానము? అదే అధ్యాయము 5వ అధ్యాయంలో 10వ వచనములు ఏమన్నాడంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల
సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనం ఏం చేయబడుతున్నాం చెప్పండి, రక్షించబడుతున్నాము అన్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎవరికి మనం శత్రువులమై ఉన్నాం అమ్మా? ఎవరికి మనం శత్రువులమై ఉన్నాం? దేవునితో మనకు శత్రుత్వం ఉంది. ఎందుకు దేవునితో మనకు శత్రుత్వం వచ్చిందయ్యారంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఎవరు? ఆదాము అవ్వ ఏదైనా తోటలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు. ఒక మాటలో చెప్పాలి అంటే వారు దేవునికి అవిధేయతను కనపరిచారు. దేవుని మాటకు వారు లోబడలేదు. లోబడని కారణముగా దేవునికి మనకు ఏమొచ్చిందయ్యా మధ్యలో అంటే శత్రుత్వం వచ్చింది. ఇప్పుడు మనము దేవునితో తిరిగి ఏం చేయబడాలి? సమాధానపరచబడాలి. అదే కదా దేవుని ఉద్దేశము. అందుకే తిరిగి మనము దేవునితో సమాధానపరచబడడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. ఆయన దేవునిలో దేవత్వములో దేవుడు, మానవత్వములో మానవుడు. అందుకే ఆయన అటు పరలోకములో తండ్రి చేయిని పట్టుకున్నాడు, ఇటు భూలోకములో పాపులమైనటువంటి మన చేయిని పట్టుకొని మనిద్దరిని కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ శిలువ మరణము ద్వారా తండ్రితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. రక్షించబడడం అంటే మొట్టమొదటి నిర్వచనం ఏమిటయ్యానంటే, మనము తిరిగి తండ్రితో సమాధానపరచబడమే రక్షించబడ్డాం. ఇప్పుడు మనం సమాధానపరచబడ్డామా, లేక ఇంకా దేవునితో మనకు శత్రుత్వమే ఉందా? ఇంకా దేవునికి అవిధేయతను కనపరుస్తున్నామా? దేవునికి మనము అవిశ్వాసము కనపరుస్తున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలు మనం అతిక్రమిస్తున్నామా? దేవుని మాటను మనం తిరస్కరిస్తున్నామా? దేవుని వాక్యమును మనము దూరం చేసుకుంటున్నామా? దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? చూడండి, ఒకవేళ ఇంకా మనం ఇలా బ్రతుకుతున్నట్లయితే మనం ఇంకా దేవునికి శత్రువులమై ఉన్నట్టే. నీవు దేవునికి శత్రువులమై ఉన్నాము అని అంటే మనం రక్షించబడిన వారము కాము. అంతే కదండి. దేవుని ఉగ్రత కింద ఉన్నవారు ఎవరో కూడా రక్షించబడిన వారు కాదు. నువ్వు రక్షించబడ్డావా, దేవుని యొక్క ఉగ్రత మన మీద లేనట్టే. కాబట్టి పౌలు గారు అంటున్నారు, రక్షించబడ్డం అంటే ఏమిటయ్యా అంటే దేవునితో సమాధాన పరచబడము. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి తండ్రికి శత్రువుటువంటి మనలను ఆ యొక్క శిలువ మరణం ద్వారా మనిద్దరిని కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు సమాధానపరిచాడు. ఈ సమాధానపరచబడి దేవునితో సమాధానపరచబడ్డామా, అయితే మనమందరమును కూడా రక్షించబడిన వారమే. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారులారా, మరియు 2వ వచనములో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అన్నారు. 2వ నిర్వచనం ఏమిచ్చిరయ్యానంటే, నిజముగా నువ్వు రక్షించబడినట్లయితే మనం ఏం చేస్తామంటే చెప్పండి ప్రియమైన వాళ్ళారా? కృప ప్రవేశం చేస్తావట. ఆ కృపలోనికి మనము ప్రవేశిస్తాం. అందుకే పౌలు గారు మంచి మాటను రాస్తున్నారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. నేనేమై ఉన్నానో, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన స్థాయి దేవుని కృప. ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు చాలా మంది దేవుని కృప వలన అన్ని బాగా జరిగాయండి అన్నారు కదండి. అంటే నువ్వు రక్షించబడ్డావు అని అంటే అర్థమేంటో చెప్పంటారా? దేవుని యొక్క కృపలోనికి నువ్వు ప్రవేశిస్తావు. అప్పుడు మనకు కలగవలసిన లేక చేయవలసిన పనులన్నీ కూడా దేవుని కృపే మనకు సహాయము చేస్తుంది. అందుకని ఆయన అన్నట్టు చూడండి, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ ఏమనుగ్రహించాడు దేవుడు? మనకు తన కృపను అనుగ్రహించాడు. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారా మనం క్షేమముగా ఉన్నాం. ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. ఈరోజు రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కృపలోనికి మనము ప్రవేశించాలి. అడగండి ఎవరినైనా సరే, మీ అబ్బాయి చక్కగా 10th క్లాస్ పాస్ అయ్యారు కదండి అంటే ఏమంటారు చెప్పండి? అంతే, ఇంక రెండో మాట ఏమన్నదో. మంచిగా ఇల్లు కట్టుకున్నారట చెప్పండి, ఇల్లు కట్టుకున్నారట దేవుని కృప. కారు కొన్నారట
దేవుని కృప. మొన్న ఒక వడ్డానం చేయించారంట, చెప్పరు. మళ్ళీ దేవుని కృప అంటే పాస్టర్ గారు అమ్మ మీ వడ్డానం చేసుకుని తెలిసిపోద్దామా. కానీ ఏదైనా కావచ్చండి. ఏ చిన్న మేలు జరిగిన ఏమంటాం చెప్పండి మనం? దేవుని కృప వలన. పెళ్లి చేస్తున్నారంట, దేవుని కృప అండి. ఉద్యోగం వచ్చిందట, దేవుని కృప అండి. స్థలం కొన్నారట, దేవుని కృప అండి. విదేశాలకి వెళ్తున్నారంట చదువుకోవడానికి, దేవుని కృప అండి. అంటే రక్షించినటువంటి వ్యక్తి ఈ యొక్క కృపలోనికి ప్రవేశం చేస్తే ప్రతి దానికి కూడా ఏం చెప్తారు చెప్పండి? దేవుని కృప, దేవుని కృప. ఈరోజు మనం అందరం రక్షించబడిన వారమైతే ఈ కృపలోనికి ప్రవేశం చేసినటువంటి అనుభవం మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. 3వ నిర్వచనం ఏం చెప్పారయ్యానంటే, అక్కడే మరలా అదే 2వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై. అయిపోయింది కదండి. చూడండి, అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అంటున్నాడు. అంటే రక్షించబడిన వారికి ఉండవలసిన మరొక అనుభవం ఏమిటయ్యా అంటే, మహిమ ప్రవేశం చేస్తామనేటువంటి నిరీక్షణ ఉండాలి. కృపా ప్రవేశం చేసినటువంటి మనము ఆయన తెరిచినటువంటి ఆ యొక్క తలుపుల ద్వారా మనం ఏం చేస్తామట? ఆ యొక్క మహిమ ప్రవేశము చేస్తామనేటువంటి నిరీక్షణతో ఈ భూమి మీద బ్రతుకుతాడట. మా నిరీక్షణ ఏంటి చెప్పండి? మా నిరీక్షణ ఏంటి? మనం ఇక్కడ చనిపోతే ఎక్కడికి వెళ్తాం? అదే కదండి మన నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే కదా మనం బ్రతుకుతున్నాము. లేక ఇంకా మనకి ఎక్కడైనా అనుమానం ఉందా? లేదు కదా. దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ఏమిటయ్యానంటే, మహిమ ప్రవేశం చేస్తామనేటువంటి నిరీక్షణ కలిగి ఉండడమే రక్షించబడడం అంటే అని పౌలు గారు చెప్తా ఉన్నారు. రక్షించబడడం అంటే మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఇప్పుడే కదా చెప్పాను నేను, దేవునితో సమాధాన పడుట. రెండవది మహిమ ప్రవేశము చేయుట, కృపా ప్రవేశము చేయుట. మూడవది మహిమ ప్రవేశం చేస్తామనేటువంటి నిరీక్షణతో మనము బ్రతకాలి. ఇదే రక్షించబడడం అంటే. మరి ఈ యొక్క అనుభవాలు గుండా మనం నడుస్తున్నామా? ఈ అనుభవాలు మనకున్నాయా? ఉండాలి. అలా లేకపోతే మనము వెలపల ఉండిపోతాం. వెలపల ఉంటే ప్రమాదం ఉంది, వెలపల ఉంటే క్షామం ఉంది, వెలపల ఉంటే మనము భక్షించబడతాం. లోపలికి వస్తే ప్రయోజనం ఉంది, లోపలికి వస్తే క్షేమం ఉంది, లోపలికి వస్తే రక్షించబడతాం. ఈరోజు దేవుడు ఆయన యొక్క ప్రేమను బట్టి మన ఎదుట ఆయన తలుపులు తెరిచించాడు. మరి నువ్వు లోపలికి రాగలవా? లోపలికి రాగలిగినటువంటి విశ్వాసం మనలో ఉందా? లోపలికి రాగలిగినటువంటి ధైర్యం మనకుందా? లేకపోతే ఇంకా మనము నిర్లక్ష్య స్వభావంతో మనం బ్రతుకుతా ఉన్నామా? ఆ యొక్క 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు. దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు, ఆ పెండ్లి కుమారుడు వస్తాడని. కానీ మధ్యరాత్రిలో వచ్చేసరికి వారు కునుకుపాటు పడతా ఉన్నారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మెలకు కలిగి ఉన్నవారు ఆ యొక్క దివిటీలు పట్టుకొని ఆ సిద్ధులలో నూనె ఉన్నవారు ఆయనతో ఆ యొక్క పెండ్లి విందుకి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు 5గురు కూడా ఏం చేయబడ్డారు చెప్పండి? విడిచిపెట్టబడ్డారు. తర్వాత వచ్చారు, వారు తలుపు తట్టారు, కానీ మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన తెరిచిన ఆ రక్షణ ద్వారంలోనికి నువ్వు ప్రవేశించు, ఆయనతో సమాధానపడు. అలాగే ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క కృపలోనికి నువ్వు ప్రవేశించు. ఆ యొక్క మహిమ ప్రవేశం కొరకే నిరీక్షణ కలిగి ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతా ఉండు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నేను మంచి కాపరిని, నేను మీ కొరకు ప్రాణం పెడతాను. ఒకవేళ బయట ఉండిపోతే నీ ప్రాణాలు తీసేటువంటి దుష్టుడు ఉన్నాడు, నిన్ను దోచుకున్నటువంటి దొంగ ఉన్నాడు. నీకు ప్రమాదము కలిగినప్పుడు, నీకు ఆపద కలిగినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి పోయేటువంటి కాపరు బయట ఉన్నాడు. నీకు వాడు కావాలో, ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నటువంటి మంచి కాపరి కావాలో ఈరోజు నువ్వు తెలుసుకొని దేవుడు మన ఎదుట తన యొక్క ద్వారంలో తెరిచి ఉంచాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన తెరిచిన రక్షణ ద్వారంలోనికి మనం ప్రవేశిద్దాం, క్షేమంగా ఉందాం, ప్రయోజనాలు పొందుకుందాం, ఆ రక్షణలో మనం ఆనందిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.